అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను ఎస్పీ సార్, డిఎంహెచ్ఓ గారు, జీజీఎస్ సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్, హెచ్ఓడీస్, మేమంతా జీజీహెచ్ మెటర్నల్ వార్డ్స్తో సహా జనరల్ వార్డ్స్ సందర్శించడం జరిగింది. మేము గతంలో కూడా ఎంసీసీ ముందు చాలా ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ చేశాము. అది కొత్త ఎన్ఐసియుని బలోపేతడం కావచ్చు, ఇంకా కొన్ని ఇంప్రూవ్డ్ ఎక్విప్మెంట్స్ అయినా కావచ్చు, వెంటిలేటర్, సిప్యాప్ కానివ్వండి. దానివల్ల మేము ఇటీవల చేసేది మాతృ శిశు డెత్ రివ్యూలో కూడా మన జిల్లాది గతంలో ఆల్మోస్ట్ ఒక 100 అంటే చాలా సంఖ్య ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 27% తగ్గింది. మన జీజీహెచ్లోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్తో, గాంధీ నిలోఫర్తో పోటీ పడే వ్యవస్థ ఉంది. అంత వ్యవస్థ ఉన్నప్పుడు మా డాక్టర్స్ కూడా ఉన్న వాళ్ళు చాలా సమర్థవంతుడు అండి. కొంతమంది ఉస్మానియాలో పెద్ద పెద్ద కాలేజెస్లో ఎండీ చేసి బయట ప్రాంతంలో చదివి ఆల్మోస్ట్ 24-48 అవర్స్ షిఫ్ట్ కూడా. కొన్నిసారి నేను ఆకస్మికంగా విజిట్ చేసేటప్పుడు ఆ డాక్టర్ రోస్టర్ షీట్ చూస్తే 48 అవర్స్ నుంచి కూడా వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టున్నారు. సో మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన మెడికల్ డిపార్ట్మెంట్ నల్గొండ అయినా కావచ్చు, వాళ్ళు చాలా మెరుగైన ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడే దిశలో వాళ్ళు సేవ అందిస్తూ ఉన్నారు. ఇందులో జనాలతో, ప్రజలతో మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మా డాక్టర్స్కి, మా సిబ్బందికి కొంచెం కోఆపరేట్ చేయాలి అండి. గతంలో కొన్ని అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు మేము పోలీస్ శాఖ సహకారంతో గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. బట్ నిజంగా అటెండర్స్ బాధలో ఉంటారు, మేము ఒప్పుకుంటున్నాము. కానీ ఎవరికి కూడా ఏదైనా చట్టంని, లాని వారి చేతిలో తీసుకోవడానికి అనుమతి లేదు. మా డాక్టర్స్ అయినా, మేము జిల్లా పరిపాలన పక్ష అయినా మేము చాలా అలర్ట్గా ఉన్నాము. ఆకస్మిక్గా తనకి మేమైనా, డిఎంహెచ్ఓ గారైనా, డిసిహెచ్ఎస్ గారైనా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక్కడ డాక్టర్స్ కూడా ఎప్పుడో అందుబాటులో ఉంటారు. సీనియర్ రెసిడెంట్స్ కావచ్చు, ఎండి ఆబ్గైన్స్ కావచ్చు, సిఎస్ఎస్ కావచ్చు, సి సెక్షన్ చేయాలన్నా అది కూడా ఒక రాబ్సన్స్ చాయిస్ చూసుకొని, ఎనెస్థెసిస్ట్ ఉన్నారు. ఇంటర్ యూట్రైన్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనేది చూసుకోవడానికి రేడియోలాజిస్ట్ కూడా మేము డెప్యుటేషన్లో తీసుకోవడం జరిగింది. అంటే ఒక హైదరాబాద్లో ఉండే రంగారెడ్డిలో పోటీ పడే విసులుబాట్ శాంక్షన్ స్టాఫ్ మా దగ్గర ఉన్నారు. సో దయచేసి ఇందులో ప్రజలు కూడా, నల్గొండ జనాలు కూడా మాకు సహకారం చేయాల్సిన అవసరం ఉంది. నేను కలెక్టర్ మేడం గారు మన నల్గొండ జీజీహెచ్కి విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ సెక్యూరిటీ పరంగా మేము ఒకసారి అన్ని ఎంతవరకు డిప్లాయ్మెంట్ ఉన్నది కూడా చెక్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు మేము ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ ఆల్రెడీ మాది ఒకటి నడుస్తున్నది. ఆ అవుట్ పోస్ట్కి సంబంధించి కూడా కలెక్టర్ మేడం గారు కొంతవరకు స్ట్రెంథెన్ చేయాలని చెప్తున్నారు. దాన్ని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాము. దాంతోపాటు డాక్టర్స్తో మాట్లాడినప్పుడు కూడా చాలా వరకు పెటిషనర్, ఇక్కడికి వచ్చిన పేషెంట్స్, వాళ్ళ అటెండర్స్, వాళ్ళందరికీ సేవలు అందించడంతో పాటు వాళ్ళతో పాటు వచ్చిన కొంతమంది కావాలని వాళ్ళని హరాస్మెంట్ చేయడము, లేకపోతే దురుసుగా మాట్లాడడము, డాక్టర్స్ వాళ్ళ పనులు చేయకుండా చేస్తున్నారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మన జిల్లాలో ఆల్రెడీ దేవరకొండలో అట్లాంటిది ఒక బ్యాచ్ ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చాలా కఠినంగా మనము కేసు కట్టడం జరిగింది. అదేవిధంగా నల్గొండ హాస్పిటల్లో కూడా ఎటువంటి చిన్న ఇష్యూ అయినా కూడా దాన్ని కావాలని రెచ్చగొట్టి పెద్దగా చేసి డాక్టర్స్ని హరాస్ చేయడము, ఇట్లాంటివన్నీ ఒక 2-3 బ్యాచెస్ ఉన్నాయి, 2-3 ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు ఐడెంటిఫై చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి డాక్టర్స్కి హరాస్ చేయడము, లేకపోతే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తే మాత్రం తప్పకుండా మా తరపు నుంచి వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా డాక్టర్స్ ఆర్ అవైలబుల్, మా పోలీస్ స్టాఫ్ ఉన్నారు. ఏదున్నా కూడా మీరు డెఫినెట్గా మీరు ప్రాంప్ట్గా యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా, చట్టపరంగా ఏమైనా క్వశ్చన్ చేయండి, వీ డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. కానీ ఏదో ఒకటి అయింది కదా, ఇది అడ్వాంటేజ్గా తీసుకొని మనము ఎక్స్టార్షన్ చేయవచ్చు, డాక్టర్ని బెదిరియవచ్చు అని చెప్పి అట్లాంటి ఉద్దేశం ఉంటే మాత్రం డెఫినెట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా గట్టిగా మేము యాక్షన్ తీసుకుంటాం. వీ విల్ టేక్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ ది కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.